ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలంలో ఉన్నాం. ఒక మహిళను గత 2 సంవత్సరాలుగా లైబ్రరీలో పని చేపించుకొని షీపర్గా పని చేపించుకున్నారు. శివమాల అనే వ్యక్తిని తన భర్త లేకున్నా పిల్లల్ని చదువుకోవడానికి గత 2 సంవత్సరాల నుంచి పని చేసినా కానీ కనీస వేతనం కూడా ఒక నెల వేతనం కూడా ఇవ్వకుండా వారిని నానా ఇబ్బందులు పెట్టారు. వారు జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు, అధికారుల దగ్గరికి వెళ్ళారు. కానీ మీరు పనిచేయడానికి అవసరం లేదని చెప్పి వారికి వచ్చే పైసలు రాకుండా మరియు వాళ్ళని పన్నుల నుంచి తీసేశారు. వారు కోరేది ఒకటే, వాళ్ళని పన్నులో పెట్టుకోమంటున్నారు. వాళ్ళ కుటుంబాన్ని నడిపించే తన భర్త లేకపోవడం వల్ల ఆ పిల్లల్ని చదువుకోవడానికి ఆమె ఎంతో కృషి చేస్తున్నది. మన సభ్యులందరూ నన్ను ఎంక్వైరీ చేసిండు, ఏదైనా అయిపోయింది ఏదైనా అయిపోయింది. భర్త అయిపోయిన నుంచి నేను ప్రతి ఒక్కరిని అడుగుతున్నా, రాజకీయ వ్యక్తిగా ప్రతి ఒక్కరిని అడిగితే మన అంగన్వాడీలో చేసిన అంగన్వాడీలో రాలేదు. కేజీటీపీ జిల్లా లైబ్రరీలో సర్పంచ్ సార్ ఇప్పించిండు. లేదమ్మా నేను ఎక్కడైనా దారి చూపిస్తా అని చెప్పేసి సర్పంచ్ సార్ లైబ్రరీలో ఇప్పించిండు. నాకు 2 ఆడపిల్లలే. నాకు 12 సంవత్సరాలు నా భర్త చచ్చిపోయి 2 సంవత్సరాల నుంచి నేను చదువుకుంటా 18 సంవత్సరాల నుంచి నేను చేసుకుంటూ వచ్చిన. ఇప్పుడు లైబ్రరీలో ఏబట్టి 2 సంవత్సరాలు అవుతుంది సార్. ఇప్పిస్తామన్నారు, ఇప్పించిండ్రు. కానీ 2 సంవత్సరాల నుంచి ఒక జీతం రాలేదు, ఏది రాలేదు. చేయించుకున్నారు. ప్రజావాణిలో పెట్టిన 2-3 సార్లు ప్రజావాణి కలెక్టర్ సార్ వద్దన్నాడు. ఎన్ని రోజులు వేసినా రాదన్నాడు. మరి ఫస్ట్ టైం చెప్పాలి కదా సార్, మాకు ఇప్పించిన వాళ్ళకి కూడా చెప్పాలి కదా రాదని చెప్పేసి. ఇప్పించుడు ఎందుకు? ఇప్పుడు చేసిన తర్వాత పైసలు లేకపోతే నేను నా పిల్లలు ఎట్లా నడుపుకోవాలి, నేను బిచ్చం ఎత్తుకోవాలన్నా, నేను ఏ విధంగా నడుపుకోవాలి, నేను ఎట్లా నడుపుకోవాలి, వస్తాను ఆశతోటి నేను చేసి 2 సంవత్సరాలు ఒక్క నెల కాదు 2 నెలలు కాదు 2 సంవత్సరాల నుంచి నేను పోరాడుకుంటా ప్రతి ఒక్కరిని అడుగుతున్నా. ఇప్పిస్తామని అన్నాడు. ఇప్పలేదు. మరి నేను ఎట్లా బతకాలి? 2 ఆడపిల్లలు పెట్టుకొని ఇప్పిస్తారా అన్న ఆశతోటి ఇప్పించి చేసిరు. జీతం రాకపోతే నేను ఎట్లా బతకాలి? ఏ విధంగా బతుకోవాలి? మరి నేను ఎట్లా నడుపుకోవాలి నా పిల్లలను? నేను నా భర్త లేకపోయా, మరి ఆధారం కదా అనుకొని నేను బతికిన 2 సంవత్సరాలు చేసిన. అంటే గ్రంథాలయంలో పని చేశారంటున్నారు. అసలు ఏ విధమైన పని చేశారు? ఎలాంటి వర్క్ చేశారు? చీపర్ గా చేసినాం. ప్రొద్దున పోవాలి, చీపర్ గా ఊడవడము, క్లీన్ చేయడము, అంటే మన టేబుల్లు కుర్చీలు అన్ని నీట్గా చేయడము. సురక్షిత వాళ్ళు ఇది ఇచ్చిండ్రు. ఇది ఇచ్చేపటికనే మేము దీంతో మేము అలా ఎంట్రీ అయినాము. ఇది ఇవ్వకపోతే మేము ఎంట్రీ కాకపోతుండే. మాకు ఏది లేదు కాబట్టి మేము ఎంట్రీ కాకపోతుంది. ఇది ఉండేపటికనే మాకు ఎంట్రీ అయినాము, చేసినాము. అచ్చా ఆశతోటి మేము చేసినాము. ఇది సర్పంచ్ సారు ఎక్కిస్తామా, నీకేం బాధ లేదు, నీకు ఇది ఆడపిల్లలు కదా, నేను ఒక దారి చూపిస్తా అని చెప్పేసి చూపించిండు. ఆ సారి సరే 2-3 సార్లు చూసినాము. జీతంగా అడగమంటే వస్తుంది అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు తప్పుకున్నారు సార్, ఇప్పించిండ్రు, అలా వచ్చిండ్రు, తప్పించుకున్నారు. అక్కడ సార్ని అడిగితే మాకు సంబంధం లేదంటుండ్రు, ఇక్కడ సార్ని అడిగితే సంబంధం లేదంటారు. ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ అయిపోయింది. సర్పంచ్ లేడు. సర్పంచ్ లేకపోతే మేము ఎవరిని అడగాలి? ఇప్పుడు అలా పోతే సార్ అడుగు పెట్టని ఇస్తలేడు. అలా లైబ్రరీ చేసి సార్ మీకు సంబంధం లేదంటాడు. కలెక్టర్ వద్దన్నాడు. ఎంక్వైరీకి వస్తే మేము 2 సంవత్సరాలు చేసినాక పోతే చేయలేరన్నారు సార్. అది ఎంత న్యాయం అయితే చెప్పండి. సీసీ అలా కేజీటీపీజీలో చూడండి. మీరు చూసి అలా మేము పోయినామా లేదా, చేసినామా లేదా. మేము ఇంత కష్టపడి చేస్తున్నాం సార్. పొద్దున పూట పోయి 6 గంటలకు 8 గంటల దాకా పని చేసి వచ్చి జీతం రాకపోతే మాకు ఎంత బాధ అనిపిస్తుంది సార్ చెప్పు. ఇప్పుడు ఎవరు కారణము? సర్పంచ్ సార్ ఇప్పించిన అలా చేసి ఇప్పుడు వద్దమ్మ రాకమని అంటున్నారు. ఏ విధంగా రాకమంటున్నారు? 3 ఎక్కినాం సార్. ఒకళ్ళు చేశారు, ఇద్దరు వద్దంటున్నారు. ఎందుకు వద్దంటారు? మరి ఇది ఎవరి గేమ్ నడుస్తుందా? మరి రాజకీయం నడుస్తుందా? ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా? మాకు అది తెలవాలా సార్. మాకు ఫస్ట్ అది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎక్కించడం ముందుకు రావాలి, అలా సార్లు ముందుకు రావాలి. నా ఏదైనా అర్థం కావాలి. నా పిల్లల్ని ఎట్లా చదువుకోవాలి? నేను ఇప్పుడు అప్పులు తెచ్చుకుంటా 2 లక్షల దాకా నాకు అప్పు అయింది. నాకు అప్పు ఎవరు తిరవాలి? ఇప్పుడు నాకు జీతం అన్న ఆశతోటే నేను అప్పులు తెచ్చుకుంటా తిన్నా. నేను ఇప్పుడు ఎవరు చెప్పాలి చెప్పు? నాకు ఎవరున్నారు? ఎవరు లేదు. తెలుసు సార్, 5,000 2 సంవత్సరాలు అవుతుంది. నా పరిస్థితి సార్. పూటి దిక్కు లేకుంటే
గంభీరపేట ఎంత పెద్ద ఊరు సార్, ఒక చిన్నది ఒక సొల్యూషన్ అనేది అర్థం చేసుకుంటారు సార్లు. మరి ఇంకెవరిని అర్థం చేసుకుంటారు, ఎవరికి దారి చూపిస్తారు? భర్త లేరు, ఇద్దరు ఆడపిల్లలు, వెనకపట్నం ముందు ఎవరు లేరు. మరి ఊరన్నప్పుడు ఊళ్ళని ఉంటున్నా, నా భర్త చచ్చిపోయి నుంచి ఊళ్ళని ఉంటున్నా, ఎవరు నన్ను పట్టించుకునే లేరు. రాజకీయం చేస్తే ఏమొస్తుంది సార్? ఒక ఆడపిల్లని బతికిస్తే అది పేరుకొస్తుంది సార్. వాళ్ళు గమనించుకుంటా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చెప్తున్నారు, మాకు అసలు సమస్య తెలుసలేదు సార్. ఇంతవరకు నాకు ఇంకా అర్థమైతే నేను రోజు ఏడ్చుకుంటూనే ఉంటున్నా, చేస్తూనే ఉన్నా. నా ఇద్దరు బిడ్డలు పెరుగుతున్నారు సార్. నాకు ఇప్పుడు ఇంటర్మీడియట్ కి వస్తున్నారు. నేను ఎట్లా చదువుకోవాలి, ఎట్లా చదివియాలి? అది అసలు ఆశతోటి నేను కంటిన్యూగా దానితోటే ఉన్నా సార్. నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు చెప్తున్నా, అదే ఆశతోటి నేను బతికినా. నాకు ఇప్పుడు రెండు నెలల నుంచి మొత్తం బీపీ ఎక్కువైతుంది, నాకు ఆరోగ్యం మంచిగా ఉండాలి, టెన్షన్ తోటి చేసిన డబ్బులు రాకపోయి ఇప్పుడు వద్దన్నారు. నేను ఎవరిని అడగల సార్. ఎక్కించిన వాళ్ళతో పక్కకు తప్పుకున్నారు, వస్తాయని చెప్పేసి అన్నారు. నమ్మకంతో ఉన్నాం, చేసినాం సార్. నమ్మకంతో ఉన్నప్పుడు నమ్మకంతో చేయాలి సార్. ఇప్పుడు రాజకీయం చేసి నేను ఎక్కించిన చేసిన అందరి పైసలు ఎవరు బాధ్యులు సార్? ఎవరికి చెప్తారు ఈ నీతులు? ఇంత పెద్ద ఊరు ఇంత చిన్న సమస్యలను తీరుస్తలేదు సార్. గ్రామ పంచాయతీ ఎవరు అడిగినా, రాజకీయం చేసిన ప్రతి ఒక్కరిని అడిగిన సార్, ప్రతి ఒక్కరి కాలు మొక్కినా కూడా ఎవరు అర్థం చేసుకుంటున్న పరిస్థితి. మరి ఎవరు చూడాలి ఇప్పుడు? నాకు దారి ఎవరు చూపించాలి? మళ్ళీ నేను ఎట్లా చేసుకోవాలి, ఎట్లా బతికించుకోవాలి, ఏడు అప్పు చేసుకోవాలి? మొగులు కాదు సార్, కాదు ఇద్దరు ఆడపిల్లలు సార్. ఈ పొద్దు నేను ఆడపిల్లల్ని బతికించాలంటే ఎట్లా కష్టమైతే చెప్పు. నాకు ఏ విధంగా బతికించాలి? నేను ఎట్లా చదువుకోవాలి? నాకు మళ్ళీ రిటర్న్ అది రావాలి, నాకు డబ్బులు రావాలి, నేను అలా జాబ్ చేయాలి. నాకు ఆ జాబ్ చేస్తేనే నాకు బతుకుదేరు, లేకపోతే లేదు. లేకపోతే నేను మాత్రమే ఇది లైబ్రరీలో మొత్తం రచ్చ చేసి పడేస్తుంది సార్. నాకు మస్తు బాధ అనిపిస్తుంది. నేను చేసిన కష్టం ఏది లేదు సార్. ఆమె ఎంతో మంది దగ్గరికి అధికారులకు చెప్పుకుంటూ ఆమె రోదన వివరిస్తున్నది. కానీ ఏ ఒక్క అధికారి కానీ నాయకులు కానీ ఆమెకు భరోసా ఇచ్చిన వాళ్ళు లేరు. కాబట్టి సుమన్ టీవీ ద్వారా ఆమెకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం.